అసెంబ్లీలో కాళేశ్వరం అంశం మరొకసారి కాకరేపడం ఖాయంగా కనిపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా మరొకసారి ఈ అంశంలో బీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు సీఎం రేవంత్. ఇక ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ కీలకంగా ఉంటుందని అధికార విపక్షాలు సంకేతాలిస్తున్నాయి. తెలంగాణలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జిల్లాలకు గుండెకాయ వంటిదన్న సీఎం రేవంత్ కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. కేసీఆర్, హరీష్ రావు ఎన్ని కుట్రలు చేసిన పాపాలు పోవని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నింపితే గ్రామాలే కొట్టుకుపోతాయన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులో లోపాలున్నాయని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉందని తెలిపారు. ఈ బరాజుల్లో నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందిళ్ళైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతంత్రం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆధిపత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదెల్లపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు, వాటికి నాణ్యత లేదనే కదా ఇప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పై ఉందన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కేవలం 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కుంగిపోయిందంటున్నారని, కానీ భారీ వరదను కూడా తట్టుకుని మేడిగడ్డ నిలబడిందని తెలిపారు. కాళేశ్వరం నివేదికను తాము తప్పుపడుతున్నామని, కమిషన్ తమ వివరణ కోరకుండానే నివేదిక ఇచ్చిందన్నారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడుతున్నామన్నారు. ఈ అంశంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు స్పీకర్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. మాకు రేపు రాబోయే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలకు నిజాలు సమగ్రంగా అన్ని ఆధారాలతో, సాంకేతిక అంశాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని మీడియా ద్వారా వినమ్రంగా కోరుతా ఉన్నాం. అధికార ప్రతిపక్షాలు కాళేశ్వరం పైనే అసెంబ్లీలో కీలకంగా చర్చ జరుగుతుందని సంకేతాలిస్తుండటంతో ఈ అంశంపై సభలో పొలిటికల్ వార్ తీవ్రంగానే ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.